ఆది కాండము 28వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం కలిసి చదువుకుందాం. కొన్ని వచనాలు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. చిన్న ప్రార్థించాను. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. నీ యొక్క పరిశుద్ధ లేఖనాలను ధ్యానించడానికి, ప్రభా నీ మాటలు వినడానికి, నీ స్వరం వినడానికి కావలసిన కృప మాకు దయచేయమని మా అందరిని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేట ప్రార్థిస్తూ ఉన్నాం మా తండ్రి, ఆమేన్. యాకోబు ఆ దేవుని యొక్క వాక్యంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఈ ముగ్గురిలో అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల్లో ఇస్సాకు అంత ఎక్కువగా ట్రావెల్ చేయలేదు. హి డిడ్ంట్ ట్రావెల్ మచ్. అలాగే ఇస్సాకు గురించి there is nothing much content given in the Bible. Very few verses, few chapters were given to tell us about Isaac, his life and his ministry and whatever. కాకపోతే అబ్రహాము, యాకోబు వీళ్ళిద్దరి గురించి చాలా ఎక్కువ అధ్యాయాలు, ఎక్కువ విషయాలు బైబిల్లో చెప్పబడ్డాయి. And these two again, Abraham and Jacob, they're also two people who traveled so much. There are a lot of journeying, traveling in their lives. ఇక్కడ మనం చదువుకుంటున్న భాగంలో 28వ అధ్యాయం 10 బెయేర్షెబా నుండి హారాను వైపు వెళ్ళుచు. దీని నేపథ్యం మనం ఒకసారి చూస్తే బ్యాక్గ్రౌండ్, ఎందుకు ఈయన బయలుదేరి వెళ్ళాడు, ఎందుకు వై హీ హ్యాడ్ టు టేక్ అప్ దిస్ జర్నీ. దిస్ ఎ లాంగ్ జర్నీ. ఇన్ ఫ్యాక్ట్ కొంతమంది క్యాలిక్యులేట్ చేసి 500 మైల్స్ దూరం అట. పద్దనరాముకి, యాకోబు యొక్క మామగారు అయినటువంటి లాబాను ఉండేటువంటి పద్దనరాముకి వాళ్ళ తల్లి తండ్రులు ఉన్నటువంటి స్థలాన్ని నుండి ప్రయాణం చేస్తే ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. వై హీ హ్యాడ్ టు టేక్ అప్ దిస్ జర్నీ? వాట్ వాజ్ ద రీజన్? ఇప్పటి వరకు జేకబ్ వాజ్ ఏ హోమ్ బాయ్. హీ వాజ్ జస్ట్ ఎట్ హోమ్. అది కూడా ఇంకా చెప్పాలంటే మదర్స్ చైల్డ్ అనమాట. వాళ్ళ మమ్మీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్, ప్రొటెక్ట్ హిమ్ అండ్ ఆల్ దాట్. ఇక్కడ వాళ్ళ మమ్మీ డాడీ విషయం మనం చూస్తే, జేకబ్ యొక్క మమ్మీ డాడీ ఐజాక్ అండ్ రెబెక్కా, దెర్ ఈస్ సమ్ సీరియస్ ప్రాబ్లమ్ ఇన్ దట్ ఫ్యామిలీ, ఐజాక్ అండ్ రెబెక్కా. ఏంటి అని అంటే, వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇస్సాకు, రెబెక్కాకు. ఏసావు, యాకోబు, ట్విన్స్ యాక్చువల్ గా. బట్ వెరీ అన్ఫార్చునేట్లీ ఇట్స్ ఎ డివైడెడ్ ఫ్యామిలీ. ఇన్ ద సెన్స్, ఐజాక్ హ్యాడ్ సమ్ స్పెషల్ ఫేవరెటిజం టువర్డ్స్ ఈసా, and Rebecca has taken a special care and special love for Jacob. నేను వర్డ్ అండ్ డీడ్ అని చెప్పారు కదా, వర్డ్ అండ్ డీడ్ లో మాకు ఒక ఫ్యామిలీ ఉండేది. ఐ విల్ నాట్ గివ్ యూ డీటెయిల్స్ ఎనీవే. దే హ్యాడ్ 3 children. ముగ్గురు, ఆల్ 3 are girls. పెద్దమ్మాయినేమో మమ్మీ బాగా ప్రేమించేది. చివరమ్మాయినేమో, యంగెస్ట్ నేమో డాడీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్. ఇన్ అదర్ వర్డ్స్, మమ్మీ ఒకవేళ బజార్కి వెళ్తుంది అనుకోండి షాపింగ్ కి, పెద్ద అమ్మాయిని తీసుకెళ్ళేవాడు, నువ్వు నాతో రావే అనేది. వాళ్ళిద్దరు కలిసి షాపింగ్కి వెళ్ళేవాడు. సో వాళ్ళ డాడీ ఒకవేళ ఆయనకి స్కూటర్ ఉండేది, ఆ స్కూటర్ మీద ఆయన బయటకు వెళ్తున్నాడు అనుకోండి, చిన్న అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళేవాడు, నువ్వు రావే అనేవాడు. ఆ అమ్మాయి వెళ్ళిపోయి. మీకు అర్థమై ఉంటుంది ప్రాబ్లం. వాట్ అబౌట్ ద మిడిల్ వన్, ద సెకండ్ గర్ల్? హౌ మచ్ హీ వాస్ ఫీలింగ్ సఫికేటెడ్. ఐఎమ్ టెలింగ్ ఎ రియల్ స్టోరీ. షీ ర్యాన్ అవే ఫ్రమ్ ద హౌస్. ఇంట్లోంచి పారిపోయిందప్ప. ఎందుకంటే పెద్దమ్మాయినేమో అమ్మ చూసుకుంటుంది, అమ్మ ప్రేమిస్తుంది, చిన్నమ్మాయినేమో డాడీ ఎక్కువ ప్రేమిస్తున్నాడు, నన్ను ఎవరు ప్రేమించరు, ఐ డోంట్ బిలాంగ్ అని చెప్పి అమీర్పేట్లో ఒక ఈజీఎఫ్ గ్రాడ్యుయేట్ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళింది. వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ మార్నింగ్, వెన్ పేరెంట్స్ బిహేవ్ లైక్ దిస్ విత్ చిల్డ్రన్, డివైడెడ్ లవ్, when you show favoritism to some against the other, and when you intentionally provide extra love and care towards one person in the family, one of the children, this is a very serious thing. It's a dangerous phenomena, and that's happening sometimes very unfortunately in some of our families. కొన్నిసార్లు బాయ్స్ కి గర్ల్స్ కి తేడా,
గర్ల్స్ ని ఒకలాగా చూస్తారు, బాయ్స్ ని ఇంకోలాగా చూస్తారు. అది కూడా ఉన్నాయి. ఐ టు నో దట్ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో బాయ్స్ బర్త్డేస్ చేస్తారు, గర్ల్స్ బర్త్డేస్ చేయరు. అంటే గర్ల్స్ అంటే కొంచెం ఏదో ఒకలాగా. కొన్నిసార్లు గర్ల్స్ కొన్నిసార్లు ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది, బాయ్స్ ని దే లుక్ డౌన్. సో ఎనీ సార్ట్ ఆఫ్ ఫేవరెటిజం లైక్ దిస్ పార్షియాలిటీ విల్ లీడ్ టు సీరియస్ ప్రాబ్లమ్స్ హియర్ ఇన్ దిస్ కేస్. ఇక్కడ మనం ఆది కాలంలో చూసేటువంటి విషయం ఏంటంటే, ఈ ముందు ఈయన వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి ముందు ఇస్సాకు వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి ఏసావుని పిలిచి ఏదో వండమన్నాడు. అది జరిగింది. వీళ్ళ మమ్మీ ఏమో అది ఓవర్ హియరింగ్ విని వీళ్ళ చిన్న కొడుకు చేత ఏదో చేసింది. చాలా కాన్ఫ్లిక్ట్, చాలా గొడవ అయింది అక్కడ. సో ఇది చివరికి ఏషావుకు తెలిసిన తర్వాత ఏషావు ఎంత బాధపడ్డాడనంటే, నాకు రావాల్సిన ఆశీర్వాదాలు దీవెనలని కూడా వీడు కొట్టేశాడు చిన్నోడు అని చెప్పి వాడి మీద కోపం పెట్టుకున్నాడు. ఎంత కోపం పెట్టుకున్నాడనంటే, ఆ వచనం చదవండి, 27వ వచనంలో ఏముంటుందంటే, 27 అధ్యాయం 41వ వచనంలో, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏషావు అతని మీద పగబట్టెను, మరియు ఏషావు నా తండ్రిని కూర్చిన దుఃఖ దినము సమీపంగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబును చంపేదను అనుకున్నాను. అప్పటికి ఐజక్ వాజ్ వెరీ ఓల్డ్, క్వైట్ ఓల్డ్, హీ వాజ్ అబౌట్ టు డై. అదే దాని అర్థం. దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయనంటే హీ విల్ డై వెరీ సూన్. ఆ లామెంటేషన్ అయితే కొన్ని 40 దినాల వరకు లెక్క ఉంటుంది. ఈ రోజు వాళ్ళు విలాప దినాలు ప్రకటించాలి. అది అయిపోయిన తర్వాత he was planning to kill his younger brother Jacob. That was the situation. కాబట్టి దేవుని కార్యాలు చాలా ఆశ్చర్యంగా ఉంటాయి. సో వీళ్ళ మమ్మీ రెబక్క వచ్చిన అరేంజ్మెంట్ చేసి, నాన్న నువ్వు ఇక్కడ ఉంటే కష్టము, మీ మామ దగ్గరికి వెళ్ళిపో, లాబాను అక్కడ ఉన్నాడు, పద్దెనిమిదిలో ఉన్నాడు అని చెప్పి పంపించేసి, యు నో వాట్, ఏసావు ఆ తర్వాత ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. యాకోబు వాళ్ళ మమ్మీనే బయటికి పంపించేసింది. రెబక్క తన లైఫ్ టైంలో, తన బ్రతికున్న కాలంలో ఇద్దరిని చూడండి. బై ద టైమ్ జేకబ్ కేమ్ బ్యాక్, రెబక్క వాజ్ నాట్ దేర్. యు సీ, ఇద్దరిని కోల్పోయింది ఆవిడ. షీ లాస్ట్ బోత్ హర్ సన్స్, ద ఎల్డెస్ట్ అండ్ ద యంగెస్ట్. ఇంకొక విషయం, ఆయన ఏమన్నాడు, ఏసావు మా నాన్న త్వరలో చచ్చిపోతాడు, చచ్చిపోతే కొడుకుని చంపేస్తాను అనుకున్నాడు, తమ్ముడు చంపుతావు అనుకున్నాడు కదా, దుఃఖ దినములు సమీపంగా ఉన్నాయి. యు నో హౌ లాంగ్ దట్ దుఃఖ దినములు ఆర్ ఎక్స్టెండెడ్. ఎందుకనంటే మనం చూడండి 35వ అధ్యాయమా, మళ్ళా ఆయన వెనక్కి వస్తాడు. వచ్చిన తర్వాత 35వ అధ్యాయము 29వ వచనం, ఇస్సాకు కాలము నిండిన వృద్ధుడై ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల ఎదురు చేర్చబడెను, అతని కుమారుని ఏషావు యాకోబులు అతను పాతిపెట్టిరి. అంటే జేకబ్ హ్యాస్ కమ్ బ్యాక్. జేకబ్ వాళ్ళ మామ దగ్గర 20 years ఉన్నాడు ఆయన. అంటే ఐజాక్ యొక్క డెత్ ని దేవుడు పోస్ట్ పోన్ చేశాడు. ఎందుకంటే ఐజాక్ డెత్ అయితే కనుక జేకబ్ డెత్ కూడా అవుతుంది. In other words, we can understand she already lost 2 sons and there would be 2 deaths also in that family. Isaac death and Jacob death. Once Isaac died, Jacob will be killed. You see the scenario here? You understand? Now this is the background for Jacob's journey. Why Jacob had to take up this long 500 miles journey. Now, నేను దీనికి ఏమని పేరు పెట్టానంటే, ఈ సెర్మన్ కి ఫ్రమ్ బేతేల్ టు ఏల్ బేతేల్. లెట్స్ హోల్డ్ ఆన్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ వై దిస్ బేతేల్ టు ఏల్ బేతేల్. ఇక్కడ ఆ బేర్షెబాలో నుండి ఆయన బయలుదేరాడు 28వ అధ్యాయంలో. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే, ఆయన చూడండి, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ దృష్టిలో పెట్టుకుంటే, ఒకవైపు ఒంటరితనం, అంతవరకు ఎప్పుడు ఆయన ఇంట్లోనే ఉన్నాడు పాపం జేకబ్. హీ వాజ్ ఏ మమ్మీస్ పెట్ చైల్డ్ అనమాట. ఇంట్లోనే ఆ ఏసీ రూమ్ లో ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఫస్ట్ టైం తను ఒక లాంగ్ జర్నీ, అది కూడా ఒంటరిగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఓకే, అండ్ ఇట్ వాజ్ సన్సెట్ అగైన్. సన్సెట్ అది మనం చూస్తా ఉన్నాం. ఒక చోట చేరి ప్రొద్దు గురింకినందున, ఒకవైపు డెత్ వాస్ ఇన్ వ్యూ, ఆయన యొక్క మరణము. ఇన్ని బ్యాక్గ్రౌండ్ తో జేకబ్ ప్రయాణం చేస్తా ఉంటే, జేకబ్ పేరు కూడా మనకు తెలుసు కదా, మోసగాడు. ఇన్ని విషయాలు ఉన్నాయి జేకబ్ లైఫ్ లో. హీ వాజ్ ఎ చీట్, హీ వాజ్ ఎ డిసీట్, హీ వాజ్ లోన్లీ, హీ వాజ్ డౌన్ టోటల్లీ. హీ ఈజ్ ఆన్ ఎ న్యూ జర్నీ, లోన్లీ జర్నీ, పెయిన్ఫుల్ జర్నీ. యునో, అప్పుడు 12వ వచనంలో, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండేను, దాని కొన ఆకాశం అంటేను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ. చాలా సార్లు అండి
అలాంటి ఒక డిస్ట్రెస్ లో, ఒంటరితనంలో, కృంగిపోయినటువంటి దినాల్లో, పరిస్థితుల్లో, God is always amazing. God will make himself appearing to such people. Jacob has a special encounter with God. He never had this earlier in his life. ఈ గాడ్స్ ఎన్కౌంటర్ అనేది ఇస్ వెరీ స్పెషల్. కొంతమంది వ్యక్తులకు కొన్ని సందర్భాల్లో దేవుడు ఇలా ఇచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్ శామ్యూల్, ఫస్ట్ శామ్యూల్ మనం చదువుతాం. ఏలీ యాజకుడు చాలా ఘోరంగా, హోప్లీ ఫినేహాసు చాలా ఘోరంగా ప్రయత్నిస్తున్న దినాల్లో దేవుడు వాళ్ళతో మాట్లాడడం లేదు. యెహోవా వాక్కు అరుదుగా ప్రత్యక్షం అవుతా ఉంది. సడన్ గా దేవుడు శామ్యూల్ పిలవడం ప్రారంభించాడు. ఇది స్పెషల్ ఎన్కౌంటర్. అలాగే మోజెస్ కి వాళ్ళు 40 సంవత్సరాలు ఆయన అరణ్యంలో ఉన్నాడు. 400 సంవత్సరాలు ప్రజలు బానిసత్వంలో ఉన్నారు. గాడ్ మేడ్ ఎ స్పెషల్ అపీరియన్స్. ఏషియా గ్రంథం 6వ అధ్యాయంలో ఏషియా కూడా దేవుడు అలాంటి ప్రత్యేకమైనటువంటి దర్శనాన్ని, అనుభవాన్ని కూడా మనం చూస్తాం. సో ప్లీజ్ కన్సిడర్, మీరు దేవుని యొక్క వాక్యం చదువుతున్నప్పుడు ఇలాంటి స్పెషల్ ఎన్కౌంటర్స్ అనేవి దేవుడు వాళ్ళు దర్శించిన విధానాలు చూస్తే అవన్నీ కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు వాళ్ళ జీవితాల్లో కల్పించుకొని దేవుడు వాళ్ళతో మాట్లాడడం, ఆ దేవుడు వాళ్ళకి కొన్ని విషయాలు చెప్పడం మనం గమనిస్తాం. ఒకవేళ ఇక్కడ కూర్చున్న మనము కూడా మన జీవితాల్లో ఒకవేళ ఇలాంటి డిస్ట్రెస్, లోన్లీనెస్ ఉన్నటువంటి దినాల్లో మేక్ ష్యూర్, ప్లీజ్ అండర్స్టాండ్, గాడ్ విల్ నాట్ లీవ్ యూ. It could be that you're all alone on your journey, fully distressed. We do not know what kind of problems you are going through, but remember, God will not leave you. God will make special efforts to reach out to you. That's very beautiful. అంటే దేవుడికి అన్నీ తెలుసు కదా పైనుండి. జేకబ్ ఏం జరుగుతుంది, జేకబ్ లైఫ్ లో ఎందుకు వెళ్తున్నాడు ఈయన, ఏం జరుగుతుంది జేకబ్ అన్న విషయము ఎరిగినటువంటి దేవుడు తన మహాకృపలో యాకోబుని దర్శించడం మనం చూస్తాం. సో చాలా చక్కని అనుభవము ఇక్కడ యాకోబు కలిగి ఉన్నాడు. దేవుని గురించేటువంటి విషయాలు ఆయన 13వ వచనంలో, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణ తట్టును వ్యాపించదు. భూమి యొక్క సమస్త వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశంలో నిన్ను మరలా రప్పించేదను. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా. ఈ మాటలు ఒకటి మీకు చదివితే ఇంకొక వచనం ఏమైనా మీకు జ్ఞాపకం వస్తుందా బైబిల్ గ్రంథంలో? ఇది మొదటిసారి కాదు, ఇదే మాటలు బైబిల్లో రికార్డ్ చేయబడిన సందర్భం. అబ్రహాముతో 12వ అధ్యాయంలో దేవుడు పలికిన మాట, సిమిలర్ లాంగ్వేజ్, సిమిలర్. ఈ భూమిని నీకు ఇస్తాను, నీ ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయి. సో దేవుడు అబ్రహాముతో చేస్తున్న నిబంధనను ఇక్కడ రెన్యూ చేస్తున్నాడు. ఎవరితో అండి అది? ఎవరితో ఆ రెన్యూవల్ ఎవరితో జరుగుతుంది? యాకోబు. యాకోబు ఎవరు? యాకోబు యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఇప్పుడు మనం చదువుకునే నియర్ కాంటెక్స్ట్ ఏంటి అంటే, దేవునికండి, దేవుడు తన కార్యాలు ఈ ఈ ఈ లోకంలో నెరవేరుస్తూ ఉన్నప్పుడు, when God wants to fulfill his purposes in this world, Jacob is not an objection. Jacob is not a hindrance for him. He could as well bless even people like Jacob. ఇంకొకరు అన్నారా మన ఎవరో, ఎందుకు దేవుడు జేకబ్ ఎన్నుకున్నాడు? జేకబ్ ఎవరో తెలుసు కదా, జేకబ్ ఎలాంటాడో తెలుసు కదా, ఎంత దొంగనో, ఎంత చీట్నో, ఎంత మోసగాడో. ఎందుకంటేనంట, వెరీ సింపుల్ ఆన్సర్, మనం అందరం జేకబ్ లాంటి వాళ్ళు కాబట్టి. అఫ్కోర్స్ యూ విల్ నాట్ లైక్ ఇట్. ఎందుకంటే లోకంలో సంఘంలో ఎక్కువ మంది యాకోబులే ఉంటారంటే, యాకోబు లాంటి వాళ్ళు ఉంటారు అట్లీస్ట్. ఆ జేకబ్ను దేవుడు వాడుకోగలిగితే, ఆ జేకబ్ తో రెన్యూవల్ తన కావరేట్ చేయగలిగితే, నీతో నాతో కూడా చేయగలడు ఆయన. ఈవెన్ దో వీఆర్ వర్స్ దెన్ జేకబ్ సమ్ టైమ్స్ కదా. సో ఆ అనుభవంలో నుంచి 17వ వచనంలో యాకోబు భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. 19వ వచనం, మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టాడు.
బేతేల్ అంటే అవి 2 వర్డ్స్ అండి. బేత్-ఏల్ హీబ్రూ వర్డ్. హీబ్రూలో బేత్-ఏల్ అంటే దేవుని ఇల్లు, హౌస్ ఆఫ్ గాడ్. మీరు ఎప్పుడైనా మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ లో ముఖ్యంగా గమనించండి, ఏల్ ఎండింగ్ వస్తే ఏల్ ఎండింగ్ వస్తే అది గాడ్ అని అర్థం. ఎలోహీమ్ అనే మాట ఉంది కదా, ఎలోహీమ్, అదోనై, యాహ్వే, ఇవన్నీ హీబ్రూ నేమ్స్ ఫర్ గాడ్. సో ఆ ఎలోహీమ్ లో ఉన్నటువంటి ఏల్ ఈ పేర్లు వస్తాయి అన్నమాట. సో ఇక్కడ బేతేల్, హౌస్ ఆఫ్ గాడ్. హౌస్ ఆఫ్ గాడ్ అనే పేరు పెట్టడానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది. ఎందుకనంటే జేకబ్ who was homeless, away from home, found a home in God. సొంత ఇల్లు లేదు ఆయనకి, అరణ్య యాత్రలో ఉన్నాడు, ఒంటరితనంలో ఉన్నాడు, మమ్మీ డాడీకి దూరంగా ఉన్నాడు, మమ్మీ డాడీ ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ఇల్లు లేని యాకోబు ఒక పేరు పెట్టాడు, దేవుని ఇల్లు అని. యు అండర్స్టాండ్? ఇంకా నేను అనుకున్నాను, ఆ ఇల్లు జేకబ్ రెబెక్కా వాళ్ళ ఇల్లు, వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ ఇల్లు. Even if he has that, it's a temporary one. But here Bethel is a permanent one. ఇది దేవుని ఇల్లు కదా మరి. ఆ ఇల్లు ఎన్నున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు, ఈ ఇల్లు ఉంటే చాలు. Bethel, house of God. Do you have that? Those of us who are sitting here worshiping the Lord, do you belong to Bethel? Do you have this house of God in your life? Are you dwelling in the house of God, which is a permanent one? Some of us may not have houses in Hyderabad. We don't. Some of us might own. పర్వాలేదు. ఇది ఉన్నా లేకపోయినా ఈ శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి బేతేల్లో నివసించేటువంటి నివాసం కలిగి ఉండేటువంటి అనుభవం మనకు కావాలి. దేవుని దగ్గరికి వెళ్ళి, దేవా నీ నిత్య రాజ్యంలో, నీ పరలోకంలో నాకు చోటి ప్రభావం మనం అడగాలి. ఎందుకనంటేనండి, ఒక రోజున మనం అందరూ కూడా ఈ లోకాన్ని విడిచిపెడతాం కదా. ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత when we leave this world forever, one last time, మనం ఎక్కడుండాలి? మనం ఏంటి? మన నివాసం, మన చోటు ఏంటి? మన తాగిన స్థలం ఏంటి? అక్కడ ఆ బేతేల్, ఆ దేవుని గుడారంలో, దేవుని నివాసంలో, దేవుని ఇంటిలో నీవు నేను సభ్యుడై ఉండడం చాలా ప్రాముఖ్యం. ఒకవేళ మనం అందరం, ఒకవేళ కొంతమంది ఆ రక్షణ అనుభవం కలిగి ఉండి యేసుక్రీస్తు వారిని హృదయంలో కలిగి ఉంటే పర్వాలేదు, మంచిది. లేకపోతే ఒకవేళ ఈ రోజున మీ హృదయాలు తెరిచి, ప్రభువా, మీరు హృదయాలు తెరిచి ఆయనకి మీరు చోటిస్తే ఆయన పరలోకం తెలిసి ఆయన మీకు చోటిస్తాడు. లేకపోతే మన హృదయాలు తెరిచి యేసయ్యను మన హృదయంలో చోటు ఇవ్వని అనుభవం అనుకుంటే, అది చోటు లేకపోతే ఆయన అంటాడు, నీ హృదయంలో నాకు చోటు లేదు కదా, నా పరలోకంలో కూడా నీకు చోటు లేదు అంటాడు ఆయన. నువ్వెవరో నాకు తెలియదు అంటాడు ఆయన. లేదు దేవా, నేను రోజు చర్చికి వెళ్తానే ఉన్నాను, చాలా పనులు చేస్తా ఉన్నాను అని అంటే, అవి నాకు తెలియవు అంటాడు. ఆ విషయం నాకు తెలిసిన విషయమే కదా. మీరెవరో నేను ఎరుగను అంటాడు ఆయన. అక్రమము చేయని వాళ్ళారా మీరెవరో నేను ఎరుగను. అప్పుడు అంటాను, ప్రభా నీకోసమే కార్యాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, మేము వర్షిప్ తీసుకోలేదా, పాటలు పాడలేదా, గిటార్ ప్లే చేయలేదా, బోల్డ్ విషయాలు చెప్తారు వాళ్ళు, ప్రసంగాలు చేయలేదా. కాబట్టి ఈ రోజున బేతేల్ అనుభవాన్ని, హృదయంలో దేవుని కలిగి ఉండే అనుభవాన్ని, ఆ దేవునిలో శాశ్వతమైనటువంటి నివాసం కలిగి ఉండే అనుభవాన్ని మనం కలిగి, ఆ విధంగా తను చక్కగా తన ప్రయాణం ఇక్కడి నుంచి, తన జీవితం, యాకోబు యొక్క జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తా ఉంది. వెళ్ళాడు వాళ్ళ మామగారి దగ్గరికి, వాళ్ళ మామగారిని కలుసుకునేటువంటి అనుభవం కూడా మనం చూస్తాము. ఆయన వెళ్ళి ఆ బావి దగ్గర ఉన్నటువంటి సమయంలో లేయ అక్కడ మొదటగా వస్తుంది. వాళ్ళు పరిచయం చేసుకుంటారు, మీ మామగారు కుమార్తె అని చెప్పి. ఆ విధంగా లేయ తన ఇంటికి తీసుకువెళ్ళి చూస్తాం. ఆ విధంగా అక్కడ తన మామ అయినటువంటి లాబాను గృహంలో యాకోబు ఉంటాడు. అయితే ఇక్కడ కూడా చాలా ఆత్మీయ అనుభవాలు, ఆత్మీయ యాత్ర యాకోబు జీవితంలో ఉన్నది. ఇట్ వాజ్ ఎ జర్నీ, ఇట్ వాజ్ ఎ స్పిరిచువల్ జర్నీ. ఇక్కడ యాకోబు చాలా హీ హ్యాడ్ టు ఫేస్ లాట్ ఆఫ్ డిఫికల్టీస్. ఆయన ఒకసారి అంటాడు, మీ నాన్న నాకు 10 సార్లు జీతం మార్చాడు. ఓకే, అంటే జేకబ్ వాజ్ ఎ చీట్,
రైట్. డిసీట్, ఆయన మోసం చేయడం బాగా వచ్చు. ఆయన ఇంకో చోట ల్యాండ్ అయ్యాడు. ఇప్పుడు ఎవరి దగ్గర ల్యాండ్ అయ్యాడు? జేకబ్ని మోసం చేయగలని ఇంకో ఆయన ఉన్నాడు. ఆయన హయ్యర్ గ్రేడ్ అనమాట కొంచెం. ఆయన ఈ మోసం చేయడంలో లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ. మోసం అనుకుంటా జేకబ్ ఎట్లా ఫీల్ అయి ఉంటాడు? అరే నేనే ఎంత అనుకుంటే నన్ను మించినట్టున్నాడు ఇక్కడ అనుకున్నాడు. వాళ్ళ పేదబాబునే, ఎవరో కదా ఆయన. అంటే ఫ్రెండ్స్, బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ వాస్ గాడ్ హూ వాజ్ ఆర్కెస్ట్రేటింగ్ థింగ్స్ ఇన్ జేకబ్స్ లైఫ్. వాడు మామ కాదు ఇక్కడ. ఇంతకుముందు బ్రదర్ మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మనల్ని హంబుల్ చేయడానికి దేవుడు కొన్ని పరిస్థితులు కల్పిస్తాడు. In order that we learn some spiritual lessons in life, God will allow us to go through a different journey. Adi, it's a spiritual journey, and we need that journey. As a result of that journey, we become more sanctified. We learn what it means by humility, what it means by spirituality. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఏంటో, దేవుడు సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయం ఏంటో తెలియాలనంటే ఈ అనుభవాలు గుండా వెళ్ళాలి. కొన్నిసార్లు అండి మోసపరచబడినప్పుడు, when you face that experience, it's very painful. When you're misunderstood, it's very painful. When you don't get what you deserve, మీ ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఆల్ దాట్. ఓకే, గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి ఈ అనుభవాలు చాలా తరచుగా ఉంటాయి. ఓకే, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా అంతే. సో మీకు ఇలాంటి అన్జస్ట్ ట్రీట్మెంట్ వచ్చినప్పుడు, వీఆర్ ఆన్ ఏ స్పిరిచువల్ జర్నీ. ఇట్ ఈస్ గాడ్ హూ ఈస్ అలవింగ్ ఇట్. హన్నాకు గర్భం మూసేసాడని ఉంటుంది కదా బైబిల్లో, సమూయేలు గ్రంథంలో. ఎవరు మూసేశారు? దేవుడు. అంటే మనం ఏమనుకుంటామంటే దేవుడు ఎప్పుడు గర్భాన్ని తెరుస్తాడే అనుకుంటాం, దేవుడు ఎప్పుడు ఆశీర్వాదాలు ఇస్తాడే అనుకుంటాం. కానీ దేవుడికి ఇంకో కోణం ఉంది. ఈరోజు బ్రదర్స్ గాడ్స్ హ్యూమిలిటీ గురించి మాట్లాడారు కదా. వి యూజువల్లీ డోంట్ మెడిటేట్ ఆన్ దోస్ లైన్స్. దేవుడికి ఇంకో కోణం ఉంది. అదేంటంటే ఇంటెన్షనల్ గా మనల్ని బాధ పెడతాడు ఆయన. ఇంటెన్షనల్ గా మనకు శ్రమలు తెప్పిస్తాడు. ఇంటెన్షనల్ గా మనల్ని కొలిమిలో కూడా పంపిస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలను ఎవరు పంపించారు? నెబుకద్నెజర్ కాదు అక్కడ. ఇట్ వాస్ గాడ్. ఇట్ వాస్ గాడ్ హూ అలౌడ్ దెమ్ టు గో టు దట్ ఫైరీ ఫర్నెస్. వెరీ సింపుల్. It was God who closed the womb of Hannah. It was God who allowed persecution and suffering in North Indian brothers and sisters today. It's not Narendra Modi or it's not anybody else. It is God. Sometimes it is difficult for us to understand and accept this truth. Endukanante, because that's the kind of spiritual journey the Lord had designed for us, orchestrated for us. ఆ విధానాన్ని, ఆ యాత్రను, ఆ లైఫ్ స్టైల్ ని దేవుడు నీకు అనుమతించాడు. అయితే మనకు తెలిసిన విషయం ఏంటంటే అవన్నీ ఉన్నాయి. కానీ లాబాను చాలా సార్లు ఈయన మోసం చేశాడు. లాబాను చేత 31వ అధ్యాయం 7వ వచనం, నీ తండ్రి నన్ను మోసపించి 10 మార్లు నా జీతము మార్చెను. కాబట్టి ఒక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అలాంటివి దేవుడే అనుమతిస్తాడు, దేవుడే వాటి గుండా మనం తీసుకుని వెళ్తాడు. కానీ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, వేర్ వీ కెన్ టేక్ కంఫర్ట్ ఫ్రమ్ ద ట్రూత్ ఈస్, హీ విల్ నాట్ లీవ్ అస్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో వేయబడినప్పుడు ఎంతమంది ఉన్నారు అగ్నిగుండంలో? హూ వాజ్ ద ఫోర్త్ పర్సన్? గాడ్ హిమ్సెల్ఫ్ వాజ్ విత్ దెమ్. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలనంటే, ఇలాగా ఒక శరీర రూపంగా ఓల్డ్ టెస్ట్మెంట్ లో దేవుడు కనిపించిన ప్రతిసారి అది ఎవరనంటే, we call it theologically pre-incarnative appearances of the Lord Jesus Christ. So now, to tell you the truth directly, the fourth person in that fiery furnace along with Shadrach, Meshach and Abednego was the Lord Jesus Christ. పాత నిబంధనలో అంటే కొన్నిసార్లు యేసుక్రీస్తు ప్రభువు అపియర్ అయ్యాడు. సో మనం నేర్చుకునే విషయం ఏంటంటే, అలాంటి సమయాల్లో ప్రభువారు మనతో ఉంటాడు, అవి అనుమతిస్తాడు. కానీ ఆయన తన సన్నిధిని, he would draw his presence more nearer, more closer. అంతకంటే ముందు లేనంత ఎక్కువ ఇంటిమేట్ గా దేవుని సన్నిధిని మనం అనుభవించడం, ఆయన మనతో ఉన్నాడన్న విషయం తెలుసుకోవడం చాలా
మంచిది. రెండవది, ఎందుకు అవన్నీ దేవుడు అనుమతిస్తాడంటే టు సాఫ్టెన్ ద రఫ్ ఎడ్జెస్. ఆ స్పిరిచువల్ జర్నీలో శాంక్టిఫికేషన్ అనేటువంటిది, పరిశుద్ధపరచబడేటువంటి ప్రక్రియలో దేవుడు మనం వీటన్నిటిని తీసుకుని వెళ్తా ఉన్నప్పుడు మనల్ని ఇంకా ఎక్కువగా పరిశుద్ధతలో నడిపించడం కొరకై, మనలో ఉన్నటువంటి కొన్ని రఫ్ ఎడ్జెస్ ని సాఫెన్ చేయడం కొరకై దేవుడు ఇలాంటి అనుభవాల్ని మనకు దేవుడు ఇస్తా ఉంటాడు. సో దట్ వి మే గ్రో మోర్ ఇన్ టు హిస్ లైక్నెస్. ఆయన యొక్క సారూప్యంలోనికి ఆయన లాగా మార్చబడేటువంటి అనుభవం కలిగి ఉండాలని, ఇంకెక్కడెక్కడైతే మనకు అది అవసరమో, ఆ చిజలింగ్ అనేటువంటి అవసరమో, అది దేవుడు మనకు అనుమతించడం మనం గమనిస్తాం. సో ఈ విధంగా 20 ఏళ్ళు అక్కడ ఉన్న తర్వాత వివాహ విషయంలో మోసపరచబడ్డాడు ఆయన. ఆయనకి రేచల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, లేయాని చేసుకోవాల్సి వచ్చింది. సో చివరికి నౌ ద జర్నీ స్టార్టెడ్ బ్యాక్. 32వ అధ్యాయం. 32వ అధ్యాయం, యాకోబు తన త్రోవను వెళ్తుండగా దేవదూత అతన్ని ఎదుర్కొనేది. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి మహానయీమని. ఆయన అంతవరకు బాగానే ఉంది, బాగా మంచిగా తిరిగి వస్తా ఉన్నాడు. దేవుడు మళ్ళా దేవుని యొక్క అపీరెన్స్ మళ్ళా ఆయన కనిపించడం మనం చూస్తాము. అయితే వెంటనే ఇంకొక చిన్న ప్రాబ్లం కూడా ఆయనకు వచ్చింది. 3-4 వచనాలు. యాకోబు ఏదేము దేశం అనగా షెయీరు దేశంలో తన సహోదరుడు ఏశావు వద్దకు దూతలు తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాభాన్ని వద్ద నివసించుంటే నా పశువులు, గాడిదలు, మందలు, దాసీ జనములు కలువు. నీ కటాక్షం నా ఎందుకు కలుగునట్లుగా నా ప్రభువుకి ఇది తెలియచేయ నంపించడని నీ సేవకుడు యాకోబు అనినని చెప్పుడని వారికి ఆజ్ఞాపించిన. 7వ వచనము, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి. ఇక్కడ కొంతసేపు ఆగుదాం. లెట్స్ పాజ్ ఫర్ ఎ వైల్. బాగానే ఉంది, బాగా ఆశీర్వాదం పొందాడు, లాభాన్ దగ్గర చాలా చక్కగా సంపాదించుకున్నాడు, పిల్లలు కలిగారు, భార్యలు, అందరూ నౌ హీస్ రిటర్నింగ్ బ్యాక్. అయితే అగైన్ హీ హ్యాడ్ ఎన్ హర్డిల్. ఏంటా హర్డిల్? ఈ ఆటంకం ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? అన్న రూపంలో. అన్నను ఏశావును మరలా కలవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మరలా భయపడడం మొదలు పెట్టాడు. ఆ మాటలు చూడు, లుక్ ఎట్ ద లాంగ్వేజ్. అన్నని ప్రభు అంటాడు, తను ఏమనుకుంటున్నాడు? దాసుడు అంటాడు. ఇదే లాంగ్వేజ్ చెప్పాల్సింది. అన్న నేను తమ్ముడు అనాలి కదా, నువ్వు నా అన్న అనాలి కదా. కానీ అంటే అక్కడ దట్ టెల్స్ us అబౌట్ హిస్ స్పిరిచువల్ స్టేటస్. అంటే పాపం ఆయన అలాగా ఆ ధైర్యము, ఆ కాన్ఫిడెన్స్ కానీ అవి లేవు ఆయనకి. పాపం హీ బికేమ్ అగైన్ ఆల్ టైమ్ లో, చాలా భయపడి పరిస్థితి. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ లెట్ us అండర్స్టాండ్ in our spiritual journey, no matter how much we have grown, we are still growing definitely. ఆత్మీయ ఎదుగుతానే ఉన్నాం. కాబట్టి మన జీవితాల్లో కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు వస్తాయి. ఈవెన్ ఆఫ్టర్ వీ హావ్ గ్రోన్ సో మచ్. ఈ ఫ్లెష్ అనేటువంటిది, ఈ కార్నాలిటీ అనేటువంటిది మళ్ళా కొన్నిసార్లు దేవుని వైపు, దేవుని మీద మన దృష్టి లేకుండా, దేవుని మీద ఆధారపడి దేవుని నుండి ధైర్యం పొందేటువంటి పరిస్థితి లేకుండా మళ్ళా కొన్నిసార్లు నా వైపు నేను చూసుకొని, ఇది యాకోబు ఏశావుకు అంత భయపడడానికి కారణాలు ఉన్నాయి. గతం ఆయన ఏం చేశాడు, ఏశావుని ఎంత మోసం చేశాడో, ఏశావు ఎంత కోపం, అన్ని గుర్తొస్తా ఉన్నాయి. ఆ పాత విషయాలు జ్ఞాపకం వస్తా ఉన్నాయి. జ్ఞాపకం వచ్చేసరికి హీ బికేమ్ వెరీ ఫియర్ఫుల్. నీ దాసుడు, నువ్వు నా ప్రభువువి. ఓకేనా? ఆ మాటలు ఆయన వాడడం మనం చూస్తాం. సో లెట్ us be aware. In our spiritual journey, there will be times where we again face or experience this kind of pitfalls in our life. జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ కూడా దేవుడు విడిచిపెట్టట్లేదు. అన్ని 13వ వచనం చదువుతాం. 32వ అధ్యాయం ఆదికాండం 13వ వచనం. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానితో తన అన్నాన్ని ఏశావు కొరకు అవన్నీ చేసిన తర్వాత అగైన్ జేకబ్ ఒక మంచి పని చేస్తా ఉంటాడు. 22వ వచనం. ఆ రాత్రి అతను లేచి తన ఇద్దరు భార్యలను, ఇద్దరు దాసులను, తన 11 మంది పిల్లలను తీసుకుని ఎబ్బేతు రేవుకు దాటిపోయిన. యాకోబు వారిని తీసుకున్న ఏరు దాటించి తనకు కలిగినదంతా పంపివేసను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. అంటే ఈ సిచ్యువేషన్ తను హ్యాండిల్ చేయడానికి తను చేసిన పని ఏంటంటే, తన భార్య, పిల్లల్ని, సంతానాన్ని, ఆస్తులు అంతా ముందు పంపించేసి ఈ డిసైడెడ్ టు రిమైన్ ఆల్ ఇన్ ఆల్.
ఇవి కూడానండి కొన్ని మంచి అనుభవాలు. మన ఆత్మీయ ప్రయాణంలో ఈ స్పిరిచువల్ జర్నీలో we need to have a solitude experiences where you alone go to God. ఒక్కడే దేవుని సన్నిధిలో ఉండడం అనేటువంటిది, ఒక్కడే దేవునితో గడపడం అనేటువంటి అనుభవాలు మనకు ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు గెత్సెమనే అనుభవంలో ఉన్నప్పుడు మనకు తెలుసు ఆయన ఎవరెవరిని తీసుకుని వెళ్ళాడు. యాకోబు, యోహాను, పేతుర్ని తీసుకుని వెళ్ళిన తర్వాత ప్రభువు ఏమంటాడు, మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, నేను ఇంకొంత దూరం వెళ్ళి. అంటే దేర్ ఈస్ ప్లేస్ ఇన్ అవర్ క్రిస్టియన్ ఫెలోషిప్, దేర్ ఈస్ రూమ్ ఫర్ కలిసి ప్రార్థన చేయడం ఇంపార్టెంట్. అది కావాలి. ఫెలోషిప్ గా, చర్చిగా కలిసి ప్రార్థన చేయాలి. అలాగే కొన్నిసార్లు మీరు ముగ్గురు ఇక్కడే ఉండండి, ఒక్కడే వెళ్ళి ప్రార్థన చేసుకోవడం అని కూడా ఉండాలి. ఇక్కడ యాకోబు అదే చేస్తా ఉన్నాడు. యాకోబు వాళ్ళందరినీ పంపేసిన తర్వాత యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను, తాను గెలవకుండా చూసి కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడటం వలన యాకోబు తొడగుడు ఈ ఎన్కౌంటరు అక్కడ ఆయన కలిగి ఉండడం మనం చూస్తా ఉన్నాం. దేవునితో వ్యక్తిగతమైన అనుభవంలోనికి యాకోబు రావడము మనం గమనిస్తా ఉన్నాం. సో దేవునితో రెజలింగ్ ఎక్స్పీరియన్సెస్, రెజలింగ్, పోరాడుట, దేవునితో దేవా ఏంటి నా పరిస్థితి ఇలా ఉంది, వాట్స్ హ్యాపెనింగ్, ఎందుకు నువ్వు నన్ను మళ్ళీ ఇలా చేస్తా ఉన్నావు, నాకు ఏమైతా ఉంది, నేను ఏమి నేర్చుకోవాలి ఇక్కడ అని దేవునితో పోరాడు, దేవునితో ఒంటరిగా పోరాడు, ఒక్కడే మిగిలిపోయి దేవునితో పోరాడు. అయితే అక్కడ విషయం ఏంటంటే ఆ పోరాటంలో ఎవరు గెలిచారు? ఈ పోరాటంలో, ఈ రెస్లింగ్ లో అసలు యాక్చువల్లీ ఇంకో ప్రశ్న అడుగు, ఎవరు గెలవాలి? అక్కడ ఆపోజిట్ ఎవరు ఉన్నారు? ఇంత ఎవరు ఎవరితో పోరాడుతున్నాడేనా కదా? ఎవరు గెలవాలి చెప్పండి? వాట్ షుడ్ ద లాజికల్ కన్క్లూజన్ ఆర్ లాజికల్ దిస్ థింగ్ కదా? కానీ ఎవరు గెలిచారు ఇక్కడ? పెనూయేలు పేరు పెట్టారు. యాకోబు గెలిచాడండి. ఎవరి మీద? దేవునితో పోరాడి. మనమేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దేవుడే ఇచ్చాడు ఆయనకి ఆ విజయం. దేవుడు యాక్చువల్ ఓడిపోలేదు అక్కడ. దేవుడు యాకోబుకి విజయాన్ని ఇచ్చి దేవుడే గెలిచాడు యాక్చువల్ గా. కానీ ఆ విజయాన్ని మాత్రం యాకోబుకి దేవుడు ఇచ్చాడు. ఎందుకు చెప్పండి? వై? దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అగైన్ జేకబ్, డోంట్ ఫర్గెట్ జేకబ్, హిజ్ నేమ్. ఒక మోసగాడు. ఒకళ్ళు నాకు అనిపిస్తుంది బైబిల్లో ఎవరన్నా ఉన్నాడు వాడిని వాడుకోవద్దు, వాడిని పక్కన పెట్టినట్టు వాడు యాకోబే. ఆయనకి అన్ని డిస్క్వాలిఫికేషన్సే. బట్ యు నో, but Jacob became a man who won the battle in that wrestling. Brothers and sisters, మనం పెద్ద గొప్ప ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, గర్వపడాల్సిన అవసరం లేదు. గెలిచినప్పుడు ఇంకా హంబుల్ గా, విరిగి నలిగిన మనసుతో, దేవా నేను గెలిచాను, ఈ గెలుపు నువ్వు నాకు ఇచ్చావు దేవా అని ఇంకా ఎక్కువగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర హ్యూమిలిటీని, బ్రోకెన్నెస్ ఎక్స్ప్రెస్ చేయాలి. దేవా ఇది నా గెలుపు కాదు దేవా, నువ్వు ఊరికే నాకు ఇచ్చావు గెలుపు అంతే. దట్ ఈస్ నీ గెలుపు అది. బట్ యూ వాంటెడ్ మీ టు ఎక్స్పీరియన్స్ దట్, దట్ విక్టరీ ఇన్ లైఫ్. అంతేకాదు, దేవుడు అలౌ చేయకపోతే దొరుకుతుందా చెప్పండి? బట్ గాడ్ విల్ అలౌ. గాడ్ వాంట్స్ టు సీ హిస్ చిల్డ్రన్ గొప్ప కార్యాలు చేయడానికి. యేసుక్రీస్తు వారి శరీరంలో ఉన్నప్పుడు చేయని కార్యాలు కూడా మనం చేయడానికి. అంటే దాని అర్థం మనం యేసుక్రీస్తు వారి కంటే గొప్పవాడు కాదు అక్కడ. అంటే యేసుక్రీస్తు వారి కంటే గొప్ప కార్యాలు నేను చేస్తున్నాను, యేసుక్రీస్తు వారి 12 మందిని రక్షణ నడిపించాను, నేను 1000 మందిని రక్షించాను గొప్ప చెప్పుకోవడానికి కాదు అది. గాడ్ ఈస్ గివింగ్ యూ గ్రేస్ టు డూ ఎక్స్ట్రాడినరీ థింగ్స్ ఫర్ హిమ్. ఇట్ ఈస్ మియర్ హిస్ గ్రేస్. ఆయన కృపను నా మీద ఆయన కనుపరిచినటువంటి కృపను నేను గమనించాను. యాకోబు లాంటి నన్ను, యాకోబునైన నన్ను ఆయన ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం. అంటే ఈ నా యాత్రలో దేవుడు నాకు ఇన్ని అనుభవాలు ఇస్తా ఉన్నాడు. దేవుని కొరకు నిలబడడానికి, దేవుని కొరకు పనిచేయడానికి దేవుడు కృపలో నన్ను బలపరుస్తున్నాడు అన్న విషయాన్ని నేను గమనించాను. పెనూయేలు. చివరిగా ఆయన వచ్చేస్తున్నాడు. 35వ అధ్యాయం లాస్ట్ స్టెప్, 5వ వచనం చదువుతున్నారు. 5వ వచనం నుండి
మొదటి వచనం చదువుదాం. 35వ అధ్యాయం ఆదికాండం మొదటి వచనము. యాకోబు దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుని ఏసావు ఎదుటి నుంచి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టుమని చెప్పగా. సో గాడ్ వాజ్ ఇన్స్ట్రక్టింగ్, బాబు స్క్వైర్ 1, బ్యాక్ టు స్క్వైర్ 1, వెళ్ళి బేతేలుకి వెళ్ళి. అది కదా, అక్కడ కదా మన ఇద్దరు మొదలుగా కలుసుకున్నాం. అక్కడ కదా నేను నీకు ప్రత్యక్షమయ్యాను, అక్కడ కదా నువ్వు నాకు పరిచయం అయ్యావు, లేకపోతే నన్ను నేను నీకు పరిచయం చేసుకున్నాను, గో బ్యాక్ అంటే ఆయన వెళ్ళడం మొదలుపెట్టారు. 5వ వచనం. వారు ప్రయాణం అయిపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూను నా పట్టణం మీద ఉండెను కనుక వారు యాకోబు కుమారులను తరమలేదు. యాకోబును అతనితో ఉన్న జనులందరూ కనాన్లో లూజుకు అనగా బేతేలుకు వచ్చింది. అతను తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటికి ఏమని పేరు పెట్టాడు? ఏల్ బేతేల్. నౌ విల్ కంక్లూడ్ హియర్. మొదటిసారి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ స్థలాన్ని చూసి ఇది దేవుని మందిరము, ఇది దేవుని స్థలము, హౌస్ ఆఫ్ గాడ్ అని పేరు పెట్టాడు. ఇక్కడ చివరిగా రిటర్న్ అవుతా ఉన్నప్పుడు మరలా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు యాకోబుకి ఇంకొక విషయం అర్థమైంది. ఏంటనంటే, వాట్ ఐ నీడెడ్ దట్ టైమ్ వాస్ జస్ట్ బేతేల్, హౌస్ ఆఫ్ గాడ్, బికాస్ ఐఎమ్ అవే ఫ్రమ్ హోమ్. హియర్ వాట్ ఐ అండర్స్టాండ్ ఈజ్ ఏల్ బేతేల్, God of Bethel. Bethel is important, house of God is important, but God is more important than house of God. A higher maturity, a higher spirituality, a nearer walk with the Lord. God of Bethel. అది అందుకనే నేను అన్నాను, ఫ్రమ్ బేతేల్ టు ఏల్ బేతేల్. సో మనకి బేతేల్ కావాలి, దేవుని సన్నిధి కావాలి, దేవుడు కావాలి. ఆ మంది ఒకసారి మేము ఒక బిగ్ స్పిరిచువల్ లీడర్ పికేడి లీ అని ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న అడిగాడు, మీకు పరలోకం కావాలా, యేసుక్రీస్తు వారు కావాలని అడిగాడు. బైబిల్ స్టడీలో, బైబిల్ క్లాస్లో వినండి, జాగ్రత్తగా వినండి. మీకు పరలోకం కావాలా, యేసుక్రీస్తు ప్రభు కావాలా అంటే మీరు అన్న అన్న ఈ రెండింటి డిఫరెన్స్ ఏంటి, రెండు ఒకటే కదా అనొచ్చు మీరు. ఒకవేళ ఉంటే సో ఏల్ బేతేల్ అంటే అది. బేతేల్ అంటేనేమో దేవుని ఇల్లు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, ఆయన ఇంట్లో నన్ను ప్రవేశపెట్టాడు. అయితే ఆయన ఇల్లు కాదు నాకు కావాల్సింది, ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు కాదు, ఆయన ఇచ్చిన ఉద్యోగం కాదు, ఆయన ఇచ్చిన ఆరోగ్యం కాదు, ఆయన కావాలి. హ్యావింగ్ గాడ్ ఈస్ ఆఫ్ మోర్ ప్రయారిటీ దాన్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ us. అది యాకోబు యొక్క ప్రయాణం. He reached that level in his spiritual life. You understand? కొన్నిసార్లు we are so much attached to the blessings and to the things and even to the people that God has given us. Now the time has come that we detach ourselves to all these things and get attached to El Bethel. Now, the final question here is, what is that is coming in your life between Bethel and El Bethel? ఈవెన్ ఆ మాటకు వస్తే మినిస్ట్రీ కూడా కాదండి. మినిస్ట్రీ ఆల్సో ఇస్ నాట్ సో ఇంపార్టెంట్. పరిచయం, ఇలా వాక్య పరిచయం, స్వస్థతలు, పనులు, సంఘంలో చేసే పనులు, వీటన్నిటికంటే దేవుడు, ప్రభా నువ్వు కావాలి, నీవు, యు ఆర్ మోర్ ఇంపార్టెంట్. ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఆశీర్వాదాలు, లేకపోతే నువ్వు నన్ను ఎక్కడ కూర్చోబెట్టావు, నాకు ఏమి ఇచ్చావు, ఇవన్నీ కాదు. అంటే వీటన్నిటికీ పైగా, లేకుంటే సంఘంలో నాకున్న పొజిషన్స్, నా రికగ్నిషన్స్, కొన్నిసార్లు వీటికి మనం ఎక్కువ అటాచ్ అయి ఉంటాం. అగైన్ కార్నాలిటీ, ఫ్లెష్. ఈరోజు పాఠం ఏంటనంటే, వీటన్నిటినీ డిటాచ్ చేసుకుని, దేవా ఇవన్నీ కాదు నాకు, నీవు ఏల్ బేతేల్. సో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దిస్ మార్నింగ్ ఇన్ అవర్ స్పిరిచువల్ జర్నీ, దేవుడు మనల్ని అలాంటి ఒక యాత్రలో, డెఫినెట్లీ స్పిరిచువల్ జర్నీ ఇస్ ఎ లాంగ్ జర్నీ, యాత్ర, ప్రయాణం. ఈ ప్రయాణంలో అనేకమైనటువంటి మలుపులు, మన స్థితిని, మన ఒంటరితనాన్ని, మన స్ట్రగుల్ని ఎరిగినటువంటి దేవుడు మనం దర్శించడం, దేవుడే ఆ ఎన్కౌంటర్స్ మనకి ఇవ్వడం మనం గమనిస్తాం. అది దేవుని కృప.
రెండవది, దేవుడు ఇక్కడ యాక్చువల్లీ ఈ భాగం మనం చదవలేదు, కానీ ఇదే అధ్యాయంలో యాకోబు పేరు మారుస్తాడు దేవుడు. నువ్వు నీ పేరు అడుగుతాడు, నీ పేరు ఏంటి? ఫస్ట్ టైం అడ్మిటెడ్. ఆయన జేకబ్ నేను ఏంటని చెప్పాడు. దేవుడు ఏమంటాడు? యూఆర్ నో మోర్ ఏ జేకబ్, యూఆర్ ఇజ్రాయెల్. అగైన్ ఏ లెండింగ్, ఇజ్రాయెల్ అంటే ప్రిన్స్ ఆఫ్ గాడ్ అని, అదొక నేషన్ అని మనకు తెలుసు. అంటే దేవుడు ఒక యాకోబు లాంటి వ్యక్తిని ఏర్పరచుకొని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను, ఇస్రాయల్ దేశం యాక్చువల్ గా ఈయన పేరులో నుంచి రావడం, ఇస్రాయల్ జనాంగం డౌన్ ద లైన్ ఇప్పటి వరకు కూడా ఇస్రాయల్ యొక్క ప్రత్యేకత, ఓల్డ్ టెస్ట్మెంట్ చరిత్ర అంతట్లో కూడా ఇస్రాయల్ దేశం, ఇస్రాయల్ జనాంగం, ఇస్రాయల్ ప్రజలు ఇదంతా యాకోబులో నుంచి వచ్చారు. అఫ్కోర్స్ అబ్రహాం మూలం అనుకోండి, కానీ పర్టికులర్ గా స్పెసిఫిక్ గా ఈ ఆపరేషన్ ఇదంతా జరిగిందంతా కూడా యాకోబులో నుండి. సో ఈ రోజున నేను యాకోబునని ఎప్పుడైతే నువ్వు గుర్తిస్తావో, నీలో ఉన్న యాకోబు తనాన్ని, జేకబ్నెస్ మనం అడ్మిట్ చేస్తామో, యునో దట్ బికమ్స్ ఎ పాయింట్ వేర్ గాడ్ టేక్స్ ఓవర్. అలాంటి ఒక అనుభవంలోనికి ఎదగడానికి ఆ దేవుని కృప మనకు తోడైందని కాక ప్రార్థించాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, మేము కూడా మా జీవితంలో యాకోబు లాంటి వాళ్ళమే, ఇంకా అంతకైనటువంటి ఘోరం ప్రభా. కానీ అలాంటి వ్యక్తులు అని తెలిసి కూడా మీరు మమ్మల్ని ఏర్పరచుకోవడానికి, మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకోవడానికి, మీతో కలిసి నడిచేటువంటి అనుభవాలు ఇవ్వడానికి ఇష్టపడినటువంటి దేవుడు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ గ్రేస్. మీ కృప మాత్రమే ప్రభా. మా ద్వారా మీ గొప్ప కార్యాలు ఈ లోకంలో మీరు ఏం చేయదలుచుకున్నారో అవి చేయడానికి మీరు ఇష్టపడేటువంటి దేవుడు. ఇక్కడ మా అందరినీ మీ దైవ చేతులకు అప్పగిస్తూ, మాలో నా యాకోబుతనాన్ని కూడా అడ్మిట్ చేస్తూ, మా బలహీనతల్లో నీ కృప మాకు దయచేయమని వేడుకుంటూ, మేము మీకు దగ్గరగా అవ్వడానికి, బేతేలుకు దేవుడుగా ఉన్నటువంటి మిమ్మలను, ఏల్ బేతేల్ని మా జీవితాల్లో కలిగి ఉండే కృప దయచేయమని వేడుకుంటూ సహాయం చేయమని, సంఘాన్ని, సహవాసాన్ని, పరిచర్యను, అలాగే మీ సేవకుని కుటుంబాన్ని, ఇక్కడ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా యేసుక్రీస్తు వారి ఘనమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. Let us bow down. Benediction will take benediction. సో యాకోబు జీవితాన్ని చూసినట్లయితే మన దేవుడు ఎంత చక్కగా మాట్లాడాడు కదా. సో మనం కూడా అలాంటి అనుభవంలోకి రావాలని, అలా అనుభవం గుండా దేవుడు మనం తీసుకెళ్ళాలని మనం కలిగి ఉందాం, జీవితం కలిగి జీవిస్తాము. ప్రార్థన, బెనెడిక్షన్ తీసుకున్నాం. తొట్టెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును, ఇప్పుడు మహాత్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడు సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ మోదస్ అన్న ఫర్ షేరింగ్. యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు, ఈ వాక్యం వినాలని చాలా రోజుల నుంచి నేను వెయిటింగ్ ఫర్. నిజంగా దేవుడు చక్కగా మాతో మాట్లాడాడు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. దోస్ ఆర్ ఆన్లైన్ ఆల్సో, గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ వీక్. థ్యాంక్ యూ. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే